హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ గారు సిస్టంలో స్వాగతం. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలా మంది బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఎందుకన్నా అంటే వీళ్ళు బెట్టింగ్ ఆడినోళ్ళు అనమాట. బెట్టింగ్ ఆన్లైన్ సైట్లో వీళ్ళు బెట్టింగ్ వేసిన వాళ్ళు గేమ్లు ఆడినోళ్ళు అనమాట. అయితే వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయి అంటే వీళ్ళ బెట్టింగ్ సైట్లు అన్నవి మామూలుగా అందరూ స్పాన్సర్ చేస్తున్నారు కదా పెద్ద పెద్దోళ్ళు. మరి ఆడుతున్నప్పుడు మేము ఆడితే ఎందుకు ఫ్రీజ్ చేస్తున్నారు ఈ బ్యాంక్ అకౌంట్లు? ఈ సైబర్ క్రైమ్ పోలీసులు అయినా సరే, ఈ బ్యాంక్ వాళ్ళు అయినా ఎందుకు ఫ్రీజ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అడిగారనమాట. కొంతమంది కామెంట్ చేశారు. అయితే ఇదంతా కూడా ఎందుకు ఫ్రీజ్ అవుతాయి, ఒకవేళ ఫ్రీజ్ అవుతే అన్ఫ్రీజ్ ఎలా చేసుకోవాలి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా ఇలా ఫ్రీజ్ అయిపోవడం వల్ల? ఫర్దర్ గా ఫ్యూచర్ లో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ చేయకండి. వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే ముందుగా బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ చేస్తారన్నది మనం ముందుగా తెలుసుకుందాం. అయితే మనం ఒక సైట్ లో ఆడతాం అంటే మరి అవి లీగల్ సైట్లే కదా, పెద్ద పెద్ద స్పాన్సర్ చేస్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, ఆ సైట్లోనే కదా మనం ఆడేది. మరి అలాంటప్పుడు మనల్ని ఎలా, మన బ్యాంక్ ఎలా ఫ్రీజ్ చేస్తారు అన్నది మీకు డౌట్ ఉంటుంటది. అయితే దీని గురించి చెప్పబోతున్నాను. అయితే ఒక సైట్ ఆడతాం, అది ఒక పెద్ద సైట్ పేరు మెన్షన్ చేయను కానీ ఏదో ఒక పెద్ద సైట్ ఉంది. అయితే అది ఓకే, అది వాళ్ళ దేశాల్లో అది లీగలో, అది ఆడొచ్చు, చెందొచ్చు, ఏమైనా చేయొచ్చు. అయితే మన ఇండియాలో లీగల్ కాదు. ఈ బెట్టింగ్ సైట్లైనా బెట్టింగ్ యాప్లైనా లీగల్ కాదు. అయితే వీళ్ళు ఇల్లీగల్ గా ఈ సైట్లు లింకుల్ని మన మన ఉన్న ఈ ఇండియాలో పంపిస్తారనమాట. కొంతమంది మధ్యగా బోగర్లు అని అంటారు కదా, ఆ టైప్ లో కొన్ని మంది ఈ సైట్ లింకుల్ని తీసుకొని ఇక్కడ ఆడిస్తా ఉంటారు ఇండియాలో. అంటే వీళ్ళ చేసేది, ఇక్కడ ఇండియాలో ఉండి ఆడించే సైట్ వీళ్ళు చేసే పని ఏంటంటే డిపాజిట్లు చేయించుకోవడం. లోకల్ లోకల్ పేర్లు ఉంటాయి కదా, మీరు అందులో చూసారా, ఏయో పేర్లు ఉంటాయి. టీ హోటల్ అని, వెంకటరామ టీ హోటల్ అని, నరసింహ హోటల్ అని, ఏ లోకల్ ఫ్యాన్సీ షాపులు పేర్లు ఇలా అనేక రకాలుగా ఉంటాయి లోకల్. వీళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లేదా తీసుకొని వీళ్ళని నడిపిస్తుంటా ఉంటారు అన్నమాట. ఇక్కడ వీళ్ళకి కమిషన్ ఉంటది పైన మెయిన్ సైడ్ నుంచి. వీళ్ళకి కమిషన్ ఉంటది అన్నమాట. వీళ్ళ పని ఏంటంటే, ఇక్కడ ఈ లింక్ తీసుకున్న వాళ్ళ పని డిపాజిట్లు చేసుకోవడం, విత్డ్రా పెట్టుకుంటే ఆ విత్డ్రాని పై పంపించి, ఆ విత్డ్రాని ఇక్కడ మళ్ళీ వీళ్ళకి నడిపించుకొని వీళ్ళు పంపించడం, ఆడిన వాళ్ళకి ఇవ్వడం, ఇలా జరుగుతూ ఉంటది అనమాట. అయితే ఇక్కడ ఇల్లీగల్ గా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే, మన ఇండియాలో ఇది ఇది చెయ్యాలన్నా ఒకడు ఆ లింక్ తీసుకొని చెయ్యాలన్నా ఆడ ఒక రూమ్ సెటప్ చేసుకోవాలి, ల్యాప్టాప్లు పెట్టుకోవాలి, కంప్యూటర్ పెట్టుకోవాలి, కొన్ని సెటప్లు అన్నీ ఉంటాయి అనమాట. ఇది ఇక్కడ ఉండి నడిపించుకుంటూ ఉంటారు అనమాట. అయితే ఇక్కడ ఈ ఎప్పుడైతే ఈ ఇల్లీగల్ గా మనీ ట్రాన్స్లేషన్ వీళ్ళ పైకి కూడా పంపిస్తూ ఉంటారు కదా, మనం పంపించిన డబ్బులు వీళ్ళ పైకి కూడా పంపిస్తూ ఉంటారు మెయిన్ సైట్ వాళ్ళకి. అప్పుడు ఈ ట్రాన్స్లేషన్ ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు నిఘా వేస్తారన్నమాట. ఆ నిఘాలో పడినప్పుడు అసలు వీడు ఎక్కడ ఉండి నడిపిస్తున్నాడో ఏంటి అని చెప్పేసి నిఘా వేసి ఈయన పట్టేసుకుంటారు. ఓకేనా, ఈ సైట్ అని పట్టించుకుంటారు. మెయిన్ సైట్ వాడికి అసలు ప్రాబ్లం ఏమి ఉండదు, ఆడికి అసలు ఆయన ఎవరు ఏమనలేరు. అయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టు చూసారా, లింక్ తీసుకుని ఇక్కడ చేస్తున్నట్టు చూసారా. అందు గురించి మీరు ఇక్కడ చాలా సార్లు గమనించండి. కొన్ని జార్ఖండ్ లో, ఛత్తీస్గఢ్ లో, ఇలాగా కొన్ని వేరే వేరే రాష్ట్రాల్లో ఉంటారు అనమాట. ఈ తీసుకుని నడిపివాళ్ళు వీళ్ళతో డేరుగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఇది ఎప్పుడైతే మనము ఈ డిపాజిట్లు కూడా చేస్తున్నాం కదా, ఈ డిపాజిట్లు చేస్తున్నాము, ఇది మన బ్యాంక్ విత్డ్రాగా మన బ్యాంక్ అకౌంట్ కూడా మనం వీడికి ఇచ్చేస్తాము, ఆ సైడ్ లోనే స్పాన్సర్ చేసేద్దాము, లేదా అడిగి ఇచ్చేస్తాం. ఇవన్నీ కూడా వీడు ఇక్కడ ఉండి ఇల్లీగల్ నడుపుకుంటున్నాడు కదా సెటప్ పెట్టుకుని. ఎప్పుడైతే సైబర్ క్రైమ్ వాళ్ళ నిఘాలో పట్టాడో వాళ్ళ నిఘా వేసి ఈయన అరెస్ట్ చేస్తారు. ఈయన అరెస్ట్ చేసేసినప్పుడు వీడు సైట్ లో వీడి మొత్తం సిస్టమ్ లోని అన్నిటిలో ఎవరెవరు బ్యాంక్ అకౌంట్ లో అయితే ఉన్నాయో, విత్డ్రాల్ కానీ డిపాజిట్లు కానీ ఉంటాయి కదా, అవి ఎవరెవరి అయితే ఉన్నాయో వాళ్ళందరి లిస్ట్ ని చూస్తాడు, వాళ్ళందరి లిస్ట్ ని బ్లాక్ చేయించేస్తాడు. అయితే ఇక్కడ చేసేది బ్యాంక్ అకౌంట్ వాళ్ళు చేస్తున్నారేమో మనం అనుకుంటాం, కానీ బ్యాంక్ అకౌంట్ కాదు, సైబర్ క్రైమ్ పోలీసులు ఈ పట్టుకున్న వాడి సిస్టమ్ లో, ల్యాప్టాప్ లో, సిస్టమ్ కంప్యూటర్ లోనో ఎందులో అయితే ఎవరెవరు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో వాళ్ళందరి కూడా
మొత్తం ఏ బ్యాంక్ చూసి ఆ బ్యాంక్ మేనేజర్ ఆ బ్యాంక్ మెయిన్ అభ్యర్థులు చెప్పి సైబర్ క్రైమ్ వాళ్ళకి ఏదైనా బ్లాక్ చేయించే అధికారం ఉందన్నమాట. తెలిసి ఉంటుంది మీ అందరికీ. అయితే ఈ బ్యాంక్ అని చెప్పి మొత్తం ఆ లిస్ట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ బ్లాక్ చేయించేస్తారు అనమాట. ఇక్కడ బ్యాంక్ ఇష్యూలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట. అంటే ఒకరిది ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతుంది. వాళ్ళ అమౌంట్ ఆ అకౌంట్ లో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నా 1000 ఉన్నా 10,000 ఏమన్నా తీసుకోవడానికి ఉండదు, పంపించడానికి ఉండదు. ఇంకా అలా ఉండిపోద్ది అనమాట, బ్లాక్ అయిపోతుంది. ఇది ఒక టైప్ లో బ్లాక్ చేస్తారు. కొంతమందికి ఏంటంటే తీసుకోవడానికి ఉండదు. ఎవరైనా డబ్బులు వేస్తే మట్టుకు మనకి డిపాజిట్ అయిపోతాయి, కానీ తీసుకోవడానికి మట్టుకు ఉండదు అనమాట. ఇది ఒక రకమైన బ్లాక్ చేసే విధానం అనమాట. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, బ్యాంక్ మన డబ్బులు ఏమి లేకపోయినా మైనస్ చేస్తారు. అంటే మన దాంట్లో ఒక 10 రూపాయలు 50 రూపాయలు ఉన్నాయండి, కానీ మైనస్ 10,000 మైనస్ 20,000 ఈ టైప్ లో మైనస్ బ్యాలెన్స్ చూపిస్తారు అనమాట. వచ్చేది అనమాట. ఇది ఒక రకమైన బ్లాక్ చేసే టైప్ అనమాట. అయితే ఇలా ఇది ఎందుకు చేస్తారు, ఇలా మైనస్ ఎందుకు చేస్తారు అన్నది దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు. ఎందుకనంటే మీరు సిస్టమ్ ఆడారు కదా, ఒకరి దగ్గర ఆడారు కదా, ఆ సిస్టమ్ పట్టుకున్నారు కదా సైబర్ క్రైమ్లు. అయితే వాడు ఎంత అమౌంట్ అయితే మీకు పంపించాడు, ఆ సైడ్ నుంచి ఆ సిస్టమ్ నుంచి మీ అకౌంట్ కి ఎంత అయితే డబ్బులు ఆడ పట్టుకున్న కాల్కులేషన్ అన్ని చూసుకొని ఎంత డబ్బులు అయితే మీకు విత్డ్రా చేశాడో అంత అమౌంట్ మీకు మైనస్ బ్యాలెన్స్ గా చేయించేస్తారు బ్యాంక్ ద్వారా. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మైనస్ బ్యాలెన్స్ ఎందుకు అని అంటే ఇదే కారణం అనమాట. మీ బ్యాంక్ ట్రాన్స్లేషన్ వాడి ఈ సైడ్ నుంచి ఈ సిస్టమ్ నుంచి మీకు ఎంత అవుతుంది విత్డ్రాల్ అయినాయో వీళ్ళ లెక్కల పరంగా అది చూసి మీకు అంత మైనస్ బ్యాంక్ అకౌంట్ మైనస్ చేస్తారన్నమాట. అది ఇప్పుడు మీరు కొంతమంది డౌట్ రావచ్చు, ఇప్పుడు అయితే మేము ఇప్పుడు వరకు తప్పు చేసాము, మేము మానేస్తాము ఈ బ్యాంక్, ఇంకా మేము వీటిల్లో డిపాజిట్లు చేయడం విత్డ్రాల్ చేయడం ఏం చెయ్యము, ఈ సైట్లు మానేస్తాము, మానేసి ఇంకా ఆడము అని అనుకుంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నానండి. మన ఫాలోవర్ లోనూ ఒక బ్రదర్ అది జరిగింది. 2 సంవత్సరాల క్రితం ఆడేవాడు, 2 సంవత్సరాల క్రితం ఆడి 2 సంవత్సరాల తర్వాత మానేశాడు. బెట్టింగ్ అన్నది మానేశాడు. దగ్గర దగ్గర 2 సంవత్సరాల క్రితం వాడు, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది మానేసి. అయితే ఆ బ్రదర్ది ఇప్పుడు ఫ్రీజ్ అయింది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయి సైబర్ క్రైమ్ నుంచి మెసేజ్ వచ్చి డబ్బులు తీసుకోవడానికి వెళ్ళట్లేదు, రావడానికి వెళ్ళట్లేదు. ఇది ఇలా జరిగింది. అయితే బ్యాంక్ వెళ్ళి అడిగితే ఫోన్ చేస్తే ఇలా సైబర్ క్రైమ్ పోలీసులు జార్ఖండ్ లో బ్లాక్ చేశారు, ఫ్రీ చేశారు మీ అకౌంట్ అని అనమాట. అంటే ఇక్కడ విషయం అప్పుడు నాకు ఫోన్ చేసి అడిగాడు ఏంటి అని. ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఆ బ్రదర్ అవుతుంది మానేశాడు, కానీ ఆ బ్రదర్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్ విత్డ్రాల్ చేసుకునే అకౌంట్ మనవాడు ఒక అకౌంట్ అంటే ఇచ్చి ఉంటాడు కదా అప్పట్లో. అయితే ఆడ అప్పటి నుంచి దొరకలేదు, ఆ సైట్ అప్పుడు దొరకలేదు, ఇప్పుడు దొరికాడు. దొరికితే వీళ్ళ దరిద్రం కోల్ది, ఈ బ్రదర్ దరిద్రం కోల్ది, ఇంకా ఈ బ్యాంక్ అకౌంట్ వీడి సిస్టమ్ లో ఉంది, సైట్ సిస్టమ్ లో ఉంది. అందువల్ల ఇక్కడ ఇలా జరిగింది అనమాట. అంటే మీరు ఒక అర్థం చేసుకుంటారు, 2 సంవత్సరాల తర్వాత కూడా బ్యాంకులు బ్లాక్ చేస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. మీరు చేస్తున్న ఏదో డబ్బులు విత్డ్రా పెట్టేస్తున్నాం, ఈ డిపాజిట్లు చేసేసుకున్నాం, ఆడేస్తున్నాం, వచ్చేస్తున్నాం, ఏం సంతోషపడిపోతారు. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎలా జరుగుతుందో, మీరు దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టు మీరు ఆ సైట్ ఒకటి దొరకనంత సేపు కూడా మీరు సేఫ్ గానే ఉంటారు. ఎప్పుడైతే జరుగుతారో ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లు అన్ని ఫ్రీ చేస్తారన్నమాట. కాబట్టి ఇంకొన్ని మంది అనుకోవచ్చు, ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ ఫ్రీ చేస్తూ ఇంకో బ్యాంక్ తీసుకొని ఆ బ్యాంక్ వదిలేస్తాను, ఇంకో బ్యాంక్ తీసుకుంటాను, ఇంకో బ్యాంకులో ఆడతాను, చెందుతాను అని అంటే ఓకే, చూస్తారు, నీ పేరు మీద తీసుకోవాలి కదా, అది నీ పేరు మీదే తీసుకోవాలి, పేర్లే మారు. నీ ఆధార్ కార్డు అప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎలా తీసుకున్నావు, ఆధార్ కార్డులు అవి ఇచ్చే కదా, అలాగే ఆధార్ కార్డులు అవి ఇచ్చి తీసుకుంటావు కదా. 1-2 సార్లు చెప్తారు, తర్వాత ఇదే పేరు మీద ఇలాగే జరుగుతుంది అని మళ్ళీ ఇంకో చోటను దొరికేవనుకో, అలా 2-3 సార్లు చూసిన తర్వాత మొత్తం ఇప్పుడు అవుతే కొంచెం సేఫ్ జోనే, బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఫ్రీజ్ అవుతుంది. ఇది అన్బ్లాక్ చేయించుకోవచ్చు, లేకపోతే మానేచ్చు, కొత్త అకౌంట్ ఏమి తీసుకుని బెట్టింగ్ దండం పెట్టేసి ఇటువంటి ఏం ఆడకుండా శుభ్రంగా ఉండొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలాగే రిపీట్ గా 3-4 సార్లు ఏదన్నా జరిగి నువ్వు గనక నీ పేరు, నీ ఆధార్ కార్డ్ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా వీళ్ళ సైబర్ క్రైమ్ పోలీసులో నిఘాలో వెళ్ళినాయి అనుకో, అప్పుడు నీకు అరెస్ట్ లో అటువంటి ఫర్దర్ గా వస్తాయి అన్నమాట. కాబట్టి
ఇప్పుడు ముందు మొదటగా ఎవరన్నా ఇలా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతే కనుక ఇంకా బెట్టింగ్ ఆపేయండి. ఇప్పుడు అన్‌ఫ్రీజ్ ఎలా చేయాలో అన్నది నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు అన్‌ఫ్రీజ్ ఎలా చేసుకోవాలంటే, ఇక్కడ ఒక 2, 3 మార్గాలు మాత్రమే ఉన్నాయి. అయి అన్‌ఫ్రీజ్ అవ్వడానికైనా, లేదా మీరు సేఫ్ జోన్‌గా ఉండటానికైనా. ఈ 3 విధాలుగా మీరు ఎదరికెళ్తే గనక కొంచెం ప్రాబ్లమ్‌గా ఉండదు. అయితే మొదటగా నేను చెప్పేది ఏంటంటే, మీరు బ్యాంక్‌కెళ్ళిపోండి. మీరు బ్యాంక్‌కెళ్ళిపోండి. మీ బ్యాంక్ ఏది ఫ్రీజ్ అయిందో ఆ బ్యాంక్‌కెళ్ళిపోండి. వెళ్ళిపోయి బ్యాంక్ మేనేజర్‌తో చెప్పండి. సార్ ఇది పరిస్థితి. ఇలా ఫ్రీజ్ చేశారు. నేను ఇలా ఉన్నది చెప్పండి. నేను ఇలా బెట్టింగ్ ఆడేవాడిని తెలియక చేశాను. మీరు ఏదో రిక్వెస్ట్ చేస్తా నా అన్‌ఫ్రీజ్ చేస్తే నేను ఇంకెప్పుడు కూడా ఇది ఆడను, చెందను అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆ బ్యాంక్ మేనేజర్ మంచిగా ఉంటే గనక మెయిల్ పెడతానండి లెటర్ రాయించుకుంటాడు మీతో. ఇలా ఇంకెప్పుడు చేయను అయి ఇయి అన్నట్టుగా మీరు రాస్తే ఆ లెటర్‌ని ఆహ్ మెయిల్ పెట్టి మెయిన్ బ్రాంచ్ మెయిల్ పెట్టి అక్కడి నుంచి సైబర్ క్రైమ్ వాళ్ళు అలా చూసుకుంటారు అక్కడి నుంచి ఇలా చేస్తారు. అప్పుడు అదృష్టం బాగుంటే కనుక నీకు ఒక 2, 3 వారాల్లో అన్‌ఫ్రీజ్ అయిపోతుంది. నువ్వు ఒక 4, 5 రోజులు మళ్ళీ 3 రోజులకోసారి బ్యాంక్ మేనేజర్‌తో కలిసి నువ్వు అడుగుతా ఉంటాయి. ఇది ఒక పద్ధతి. ఫ్రీజ్ మాక్సిమం అవ్వచ్చు. 50-50 అనమాట. అది బ్యాంక్ మేనేజర్ బట్టి నీకు చే సహాయం చేసే విధానం బట్టి ఇదొక పాయింట్. ఇంకోటేంటంటే మీ ఏరియాలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటది కదా! అక్కడికెళ్ళిపోండి. అక్కడికెళ్ళి మీకు వచ్చిన మెసేజ్ రాకపోతే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతది కదా! బ్యాంక్ అకౌంట్ ఎలా ఫ్రీజ్ అయింది, సైబర్ క్రైమ్ వాళ్ళు చేశారంట అని మీకు ఏదో మెసేజ్ వచ్చే ఉంటది కదా! ఆ మెసేజ్ చూపించి ఉన్నది జెన్యూన్‌గా చెప్పేయండి. వాళ్ళు తిట్టినా ఏదన్నా అన్నా మీకు కావాల్సింది మీ బ్యాంక్ అన్‌ఫ్రీజ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళేమి అరెస్ట్ చేశారు, మిమ్మల్ని కొట్టారు, చంపారు ఏమనరు. తిడతారు. కానీ మన మన అవసరం కాబట్టి తప్పదు కాబట్టి మీరు వెళ్ళి ఉన్నది ఫ్రాంక్‌గా చెప్పేయండి. వాళ్ళ ద్వారా కూడా మీకు సహాయం అందే అవకాశాలున్నాయి. అలా కూడా అన్‌ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఉంటదనమాట. ఇంకా ఆఖరిగా ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించుకోవడం. అంటే మీ చుట్టుపక్కల కొంచెం పెద్దగా పేరున్న వాళ్ళు ఉంటారు కదా! రాజకీయవేత్తలు ఎవరో ఉంటారు సంథింగ్ పెద్దవాళ్ళు ఉంటారు కదా! ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళ సహాయం తీసుకోవాలి. వాళ్ళ సహాయం ద్వారా కూడా మీరు ఫోన్ చేయించి కొంచెం రిక్వెస్ట్ చేయించి ఇలా చేస్తే కూడా అవుతది. ఇది అందరికీ అవ్వదు. అందరికీ ఇలా ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉండరు కాబట్టి అవ్వదు. కానీ ఉన్న వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. ఇది వాడకం అని. ఇలా కూడా కొంచెం అవకాశం ఉంటదనమాట. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే గనక ఇలాగా అన్‌ఫ్రీజ్ అవ్వచ్చు. కాబట్టి ఏదేమైనా సరే ఒకటి చెప్తున్నానంటే మీరు ఈ రోజు నాడు విత్‌డ్రాలు చేసేసుకుంటున్నారు, డిపాజిట్లు చేసేసుకుంటున్నారు, ఆడేసుకుంటున్నారు బానే ఉంటుందని అనుకుంటున్నారు. ఇందాక చెప్పాను కదా! 2 సంవత్సరాల క్రితం మానేసినోడిది ఈ రోజు నాడు ఫ్రీజ్ అయిందంటే ఆలోచించండి. ఇక్కడ దొరికినంత వరకు దొరకనంత సేపు ఆ సైటోడు దొరకనంత సేపు మీ ఆటలు సాగుతాయి. ఎప్పుడైతే అక్కడ దొరుకుతారో అక్కడ దొరికి అదన్నీ చూసి చేస్తారో మీ అకౌంట్‌లో ఉంటాయో అప్పుడు వెంటనే మీది బ్లాక్ చేసేస్తారనమాట. కాబట్టి మీరేదో ఆడేతనం, చెందేతనం బానే ఉంటుందని అనుకుంటున్నారేమో. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మాకు ఏమైనా పర్లేదు బ్యాంక్ అకౌంట్‌లో పర్లేదు. ఈ బ్యాంక్ పోతే ఇంకో బ్యాంక్ గడుగుడ్డు అనుకుని కొంతమంది అనుకుంటున్నారు. ఇందాక చెప్పాను కదా! అలా అనుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. 1, 2 సార్లు చూస్తారు. నీ పేరు మీదే ఇలాగే వెళ్తావు. ఆధార్ కార్డ్ ఎలాగే బ్యాంక్ అకౌంట్‌లో ఇస్తావు కదా! చేసుకున్నప్పుడు కొత్తది తీసుకున్నా. సైబర్ క్రైమ్ వాళ్ళు చూస్తారు. 1, 2 సార్లు చూస్తే ఇదే పేరు వెళ్తుంది పట్టుకున్నప్పుడు ఇదేముంటుందనంటే డైరెక్ట్ యాక్చువల్‌గా పోతే ఇప్పుడు ఏం రిస్క్ ఉండదు. ఆ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్‌లోనే ఉంటది. మీకు ఇష్టమైతే బ్యాంక్ అన్‌ఫ్రీజ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు. లేదంటే ఆ బ్యాంక్‌ని వదిలేసి కొత్త బ్యాంక్ ఏదైనా తీసుకొని అందులోనే శుభ్రంగా బెట్టింగ్ దండం పెట్టేసి గిట్టింగ్‌లు ఏమి ఆడకుండా చెందకుండా డిపాజిట్లు అటువంటివి ఏం చేయకుండా మీకు సొంతగా మంచిగా ఉపయోగించుకుంటే గనక ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అది అలాగే ఫ్రీజ్‌లో ఉంటది. కొంతకాలానికి అలాగే పోతది బ్యాంక్ అకౌంట్. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. సైబర్ క్రైమ్ కూడా పోలీసులు కూడా వచ్చి నిన్ను అరెస్ట్ చేసేసి జైల్లో వేసేసి ఉరి చేసేసి అంత ఏమి ఉండదు. అక్కడితో ఆగిపోతది. నువ్వు ఎప్పుడైతే ఇంకా రిపీట్ చేస్తావో బ్యాంక్ అకౌంట్ మార్చుకుని రిపీట్ చేస్తావో ఎప్పుడైతే వీళ్ళ నిఘాలో 2, 3 సార్లు కనుక పడ్డావో అప్పుడు నీకు చాలా ప్రాబ్లం అవుతుందనమాట. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. బెట్టింగ్‌ని వస్తున్నాయి ఆడేతున్నాం చేసేసుకుంటున్నామని కాదు. ఫర్దర్‌గా మీకు ఈ జరగబోయే ఈ ప్రమాదాలను కూడా మనకి ఎందుకు వచ్చింది చెప్పండి. ఈ ప్రమాదాలు డబ్బు పోయి శని పట్టే అన్నట్టు మన డబ్బులు పోయి మన మీద కేసులు మన డబ్బులిచ్చి మన మీద కేసులు వేయించుకున్నట్టుగా అయిపోతుందనమాట. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. బెట్టింగ్‌ని స్టాప్ చేసేయండి. ఎప్పటి నుంచైనా ఒకవేళ మీరు ఫ్రీజ్ అవుతే గనక నేను చెప్పినట్టుగా ఇలా చేయండి. లేదు
అన్‌ఫ్రీ చేయించుకోవాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ పరంగా వెళ్ళండి. ఇంకా ఇప్పటి నుంచైనా బెట్టింగ్ స్టాప్ చేయండి. దయచేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బెట్టింగ్ ఆడుతున్న కొంతమంది షేర్ చేస్తే ఇప్పటి నుంచైనా ఇలాగైనా జాగ్రత్త పడతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.